ఈ రోజున మన 20 తారీఖు నుంచి ఇవాళ 24 తారీఖు 20, 21, 22, 23, 24 నా 5 రోజుల పాటు ఇంత తీవ్రమైన గొడవలకి ఆందోళనకి గల కారణం ఎవరు? ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలు కొద్దిగా ఉండాలి. ఆ మాటలు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వాడాలి. అంతేగాని రోడ్డు మీద ఆటో వాడిలాగా, రోడ్డు మీద రిక్షా వాడిలాగా, లేకుంటే రోడ్డు మీద ముష్టి వాడిలాగా నోటికి ఇష్టం వచ్చినట్టు వాగితే దానికి ఎంత సీరియస్ రిపర్కషన్స్ ఉంటాయో ఈ రోజున ఈ 5 రోజులు సాగుతున్న ఈ యొక్క ఆందోళనే తెలియజేస్తున్నది. 5 రోజుల నుంచి మన పార్లమెంట్లో చర్చించాల్సిన విషయాలు ఏమీ చర్చించట్లా. ఎవడివాడు కేజ్రీవాల్, రాహుల్ గాంధీ నాకు క్రెడిట్ కావాలి అని చెప్పేసి ఒకడిని వాడి క్రెడిట్ వస్తుందేమో, వీడి క్రెడిట్ వస్తుందేమో వాడు కలిసి ఒకరి చుట్టూ ఒకడు పీక్కుంటున్నారు. ఎందుకంటే ఎవడి క్రెడిట్ వస్తే వాడికే డబ్బులు ఇస్తారు సిఐఏ వాళ్ళు. ఇప్పుడు కేజ్రీవాల్ ఇంతో నడిపాడు, ఉన్నటువంటి రాహుల్ గాంధీ వచ్చేసి అక్కడ జనాలందరినీ తీసుకెళ్ళిపోయి మోడీ ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ మీడియా మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రాహుల్ గాంధీ పెద్ద హీరో అయిపోయాడు. ఇప్పుడు సిఐఏ వాళ్ళు డబ్బులు ఎవరికి ఇస్తారు? మోడీ ఈయనకే ఇస్తాడు, రాహుల్ గాంధీకే. అయ్యో నోటి కాడ కూడు తీసేసాడే అన్నట్టుగా ఈ కేజ్రీవాల్ గోల చతికిలి పడి కింద మీద పొలుతున్నాడు రోడ్డు మీద. ఢిల్లీలో కర్నాట్ ప్లేస్లో చూసినా సరే దొల్లేది ఎవరయ్యా అంటే కేజ్రీవాల్. జంతర్ మంతర్ దగ్గర ఎవరయ్యా డొలుతుందంటే ఆయన కేజ్రీవాలే. నాకు మొన్న ఈ మధ్య ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఏంటంటే కేజ్రీవాల్ ఇక్కడ ఇంత ఉద్యమం జరుగుతూ ఉంటే కేజ్రీవాల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి చక్కగా చీర ముస్తాబేసి బంగారం నగలతో మన పెళ్లి కూతురులాగా ఇంత బంగారంతో సింగారించి ఆనందించేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే, పిల్లలు ఇద్దరు కూడా ఐఏఎస్ అవ్వాలి. మీరు ఆనందంగా ఉంటే మాకు అభ్యంతరం ఏం లేదు. ప్రతి తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులే కాబట్టి మీరు ఆనందంగా ఉండండి. కానీ అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లల్ని మీ మీద నమ్మకం ఉంచి, అంటే మీ పార్టీయే కదా కాక్రోచ్ జనతా పార్టీ అంటే మీరు సృష్టించిందే కదా, వాళ్ళ పిల్లల్ని పంపిస్తుంటే ఆ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు కానీ లేకపోతే గూండాలు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే వాళ్ళని మిస్బిహేవ్ చేస్తుంటే మీరు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని. ఈ పాపం ఈ ఉసురు కొత్తగా మానదు కేజ్రీవాల్. ఆ రోజు అన్నా హజారే మూమెంట్ని నువ్వు హైజాక్ చేసి నువ్వు సీఎం పదవి పొందేసేవే, నిలిచావా? ఎన్నాళ్ళు చెప్పకూడుతున్నావు? నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి, నీ మంత్రివర్గంలో సగం మంది అందరూ నిన్ను అని ఉమ్మేసి బయటిపోవాలా? ఇది చాలదా నీ బతుక్కి? అలాగే రేపటి రోజున కూడా ఈ పాపం ముక్కు పచ్చలారిన పిల్లలు వాళ్ళు మొత్తం కలిపి 2000 మంది ఉండరు. అన్ని వేల మంది అక్కడి నుంచి వచ్చేసారు, 1,00,000 మంది పైగా. ఇప్పుడు ఒక్కొక్కటి దర్యాప్తు జరుగుతూ ఉంటే తెలుస్తుంది అన్నమాట. అక్కడ ఒక కొత్తగా అమెరికా నుంచి వాళ్ళు చేసినట్టే ఒక చాట్ బాక్స్ పెట్టారు. ఆ చాట్ బాక్స్ నెట్ గిట్టి ఒక్కర్లా, దాని బ్లూటూత్ ఉంటే చాలన్నమాట. దాన్ని సృష్టికర్త ఎవడు? ట్విట్టర్ మాజీ సీఈఓ అన్నమాట. ఆడికి మన హిందూ మతం అన్నా లేకుంటే హిందూ దేవుళ్ళు అన్నా సరే పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రజలంతా వాడిని చెప్పు తీసి కొడుతూ ఉంటే వాడు అప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాడు. అలాంటి దౌర్భాగ్యుడు దిక్కుమాలినవాడు. మరి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించామంటే దీని మొత్తానికి కారణం ఎవరు? ఒక సుప్రీంకోర్టు జడ్జి ఈ చెదపురుగు అనేటప్పుడు, ఇది మన కాక్రోచ్ అనేటప్పటికి దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తారు ఆ సందర్భాన్ని బట్టి. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక మోడీ గారు ఫస్ట్ టైం తను మామూలుగా తను 2014లో అనుకుంటుంది తను పోటీ చేస్తున్న సమయంలో ఒక కాంగ్రెస్ నాయకుడు అన్నాడు కదా, ఆఫ్టర్ ఆల్ ఒక చాయ్ వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి ఏంటి అన్నాడు. బహుశా దిగ్విజయ్ సింగ్ అనుకుంటే నా ఉద్దేశ ప్రకారం, నాకున్నంత జ్ఞాపంలో. బట్ ఎవడైతే సమ్ ఎక్స్
ఆ మాట పట్టుకొని మోడీ వాళ్ళు క్యాంపెయిన్ వాళ్ళు చాయ్ కా బాత్ అని చెప్పి ఎక్కడ టీ స్టాల్ ఉంటే అక్కడ చాయ్ అక్కడ ఆయన కూర్చొని జనాలు బీజేపీ కార్యకర్తలు కూర్చొని మోడీ గురించి బీజేపీ గురించి రకరకాలుగా వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళని హైలైట్ చేస్తూ ఎలా ముందుకు సాగారండి. అలాగే సేమ్ పందాలో సేమ్ టు సేమ్ ఈ కాక్రోచ్ అనే పదాన్ని పట్టుకొని, ఎందుకంటే వీళ్ళు కూడా ఆ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకే తెలుసు ఎక్కడ ఏది పట్టుకోవాలని. వాళ్ళు పట్టుకొని ఇంత అల్లరి చేస్తూ ఉంటే మా వీడియోలు చూడండి బాబు అని సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్తే ఐ డోంట్ హ్యావ్ టైం. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇలాగా ఒక అంటే దేశం కాలిపోతున్న సందర్భంలో, విద్యార్థులు కుతకుతలాడిపోతున్న సమయంలో ఈ యువతరాన్ని ఆజ్యం పోసి వాళ్ళని భ్రష్టత్వం చేయాలని చెప్పి ఈ కాక్రోచ్లు ప్రయత్నం చేస్తుంటే చీఫ్ జస్టిస్ అలాగంటాడా? నా ఉద్దేశ ప్రకారం అయితే డెఫినెట్గా చీఫ్ జస్టిస్ని మొన్న ఈ కాక్రోచ్ అన్న వాళ్ళిద్దరినీ కూడా పార్లమెంట్లో అభిశంసన చేయాలి, చేసి వాళ్ళిద్దరిని కూడా పదవులోంచి తీసేయాలి. వీళ్ళు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి బుద్ధి బుర్ర లేదు, బొడ్డవాళ్ళు వాళ్ళకి ఏం తెలిసావద్దు, దేన్ని అడగాలి దేన్ని అడగకూడదండి. ముఖ్య అక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ పోతే తప్పు కాదు, అక్కడ సమస్య ఏం కాదు. అది ఎప్పుడేమి మోడీ కోపం వచ్చి తీసిపడేస్తాడు, సమస్య కాదు. అక్కడ 60 మంది శతకోటి దరిద్రాలు బోర్డులింగంలాగా అది దాని పేరు సమస్య కాదు ఆయనకి. కానీ ఇప్పుడు మనకి తీయాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరిని ఆయన, ఎందుకంటే మన భారత రాజ్యాంగం ఏమొస్తుంది, ఈ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం ఉండాలి. ప్రజలకు నమ్మకం ఎప్పుడు ఉంటుంది? నాకు టైం లేదంటే సుప్రీంకోర్టు జడ్జి నాకు న్యాయం జరిపించండి బాబు అని వందల మంది పిల్లలు కలిసి వెళ్ళి మమ్మల్ని పోలీసులు కొడుతున్నారు లేకుంటే అది అని చెప్తున్నారు. సమయంలో పోలీసులుగా వెళ్ళి మమ్మల్ని ఇలా కొట్టారని చెప్తూ ఉంటే వాళ్ళకి నాకు టైం లేదు అని అంటే ఇక న్యాయ వ్యవస్థ మీద ఎక్కడ నమ్మకం ఉంటుంది? మీరు భారత రాజ్యాంగాన్నే మీరు సమాజ్ చేస్తున్నారు కదా జడ్జెస్. నేను పేరు పెట్టట్లా, సీజీ అంట, చీఫ్ జస్టిస్ అంటున్నాను కాదా? మీరు ఎందుకు అభిశంసించబడకూడదు అని మీరు చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క పిల్లలంతా కూడా ఈ కాక్రోచ్లు అన్నీ కలిసి చీఫ్ జస్టిస్ని ఎవడైతే ఆ రోజున ఈ బొద్దింకులు అని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడడం, వీళ్ళిద్దరినీ కూడా ఆ పదవిలోంచి అభిశంసించాలని వాళ్ళు డిమాండ్ చేయాలి. నేను కాదు, నేను ఉత్తనే ఆలోచన ఇచ్చేవాడిని మాత్రమే. మరి అలాంటి వాడిని గురించి మాట్లాడకుండా పాపం మోడీ గారు ప్రభుత్వం గారు నిన్న రాత్రి అర్ధరాత్రి 12 1 గంటకో అని చెప్పి డెఫినెట్గా నేను చేస్తున్నాను, ఈ సంస్కరణ చేస్తున్నాను, సుమారు ఒక 140 మందిని వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్గా చేస్తున్నాడు. ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. పాపం ఎటొచ్చంటే మీరంతా కూడా ఫారిన్ నుంచి వచ్చే డబ్బులు, ఖతర్ నుంచి వచ్చే బిర్యానీలు, ఖతర్ నుంచి వచ్చే కేఎఫ్సీ ఫుడ్లు తిని పందిలాగా బలిసి ఇష్టం వచ్చినట్టు బీర్ బాటిల్స్తో కొట్టుకుంటూ రాత్రిపూట డీజే సౌండ్స్తో హోరెత్తిస్తూ ఉంటే దానికి అలవాటు పడ్డారయ్యా బాబు మీరు. ఆ సిఐఏ వాళ్ళు వేసేవాళ్ళు కానీ లేకుంటే ఇక మిగతా ఖాతర్లో ఉండే ఈ దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వాళ్ళంతా కలిసి మీ మీద ఇలాంటి డబ్బులు ఇచ్చి కుక్కలాగా మిమ్మల్ని పోషిస్తుంటే వాళ్ళు వేసే ఆ బిస్కెట్లకి ఉసుకు 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 అని అరుస్తుంటే మీరు బోవు 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 అంటాం. ఎంతవరకు న్యాయం? ఇప్పటికైనా సరే మీరు ఆపండి. పాప అమాయకమైన పిల్లలతో మీరు ఆడుకోకండి. ఆల్రెడీ 2,000 మంది ఉన్న అక్కడ స్టూడెంట్స్తో 1,00,000 మంది, 80,000 నుంచి 1,00,000 మంది అక్కడ కూడారంటే దీంట్లో ఎన్ని పార్టీలు, ఎన్ని రకాల గూండాలు దానిలోకి దూరారు. గాంధీ మహాత్ముడు ఇలాగే ఎప్పుడైతే తను అహింసాయుతంగా ఉద్యమం నడుపుతుంటే ఆ యొక్క ఉద్యమం హింసగా మారితే వెంటనే అతను దాన్ని ఆపేసి తాను ఆమరణని నిరాహార దీక్ష చేసేవాడు. ఎంతవరకు? అది మళ్ళీ శాంతించే వరకు. నేను ఈ రోజున వీళ్ళిద్దరినీ ప్రశ్నిస్తున్నా. ఎవరైతే దీన్ని స్థాపించారో, కాక్రోచ్ని పార్టీని స్థాపించారో వాళ్ళిద్దరు కూడా హింస
తగ్గే వరకు మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము అని కూర్చోండి. ప్రజలు మిమ్మల్ని ఎంత మెచ్చుకుంటారు. అలా చేయకుండా ఇతను కనుక విద్యాశాఖ మంత్రి కనుక ఇది చేయకపోతే మేము ప్రధాని మోడీ అడుగుతాం. నువ్వే కూడా కోరికిసుగా కూడా అసలు నువ్వు ఏర్పాటు చేస్తే అయ్యాడు ప్రధానమంత్రి. అన్ని వేల కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న నాయకుడైనా గొట్టంగానే నువ్వు ఎక్కడ అమెరికా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడితే మా ప్రజల పాపం పిచ్చివాళ్ళు కాబట్టి ఆ 200 మంది అమ్మాయికి మీద స్టూడెంట్స్ దానికి తగ్గట్టుగా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ఏదో ఉద్యమం అంతే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు పంపించారు. ముందు పేరెంట్స్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం చూసాం కదా, మోటార్ సైకిల్స్ ఇది కానీ 18 ఏళ్ళ లోపల పిల్లలు కనుక ఇస్తే ఆ పేరెంట్స్కి 25,000 రూపాయలు జరిమానా ప్లస్ శిక్ష 3.5 సంవత్సరాలున్నారే. అలాగే ఈ పేరెంట్స్కి వెయ్యాలి ఆ శిక్ష. మరి అది వేయకపోవడం కూడా నేరమే. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాబోయే దినాల్లో ఎవరైతే ఈ అల్లర్లు చేశారో, ఎవరైతే హింసకు పాల్పడ్డారో వారిలో ఎవరిని మోడీ ప్రభుత్వం వదలదు. ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ యంత్రంతో ఎవరెవరు ఏంటి అన్ని గుర్తించారు. ఆల్రెడీ ఎవరైతే దీన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేయడం మొదలైంది. వచ్చే 10 రోజుల్లో ఈ హింసని ప్రేరేపించిన వాళ్ళందరికీ కఠినమైన శిక్ష పడటం ఖాయం. అంతేకాకుండా ఎవరైతే ఫారినర్స్ ఉండి వాళ్ళు రకరకాలుగా చెడ్డ మాటలు మాట్లాడారో, ఒక అమెరికన్, ఒక రష్యన్, ఒక జర్మను, వాళ్ళ యొక్క వీసాలు కూడా రద్దు చేయడం ఖాయం. ఖబర్దార్, ఇది భారతదేశం, నేపాల్ కాదు, బంగ్లాదేశ్ కాదు, శ్రీలంక కాదు. జై హింద్.